నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎంతోమంది మహనీయుల త్యాగఫలం. ఎంతోమంది పోరాటాలు చేస్తే, ఎంతోమంది ఆస్తి త్యాగాలు చేస్తే, ఇంకెంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే లభించింది ఈ స్వాతంత్రం. వాళ్ళందరికీ కూడా, స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. స్వాతంత్రం తెచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర. అలాగే మన దేశానికి, స్వతంత్ర భారతదేశానికి అభివృద్ధికి పునాదులు వేసింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీయే. మరొకసారి మీ అందరి సమక్షంలో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశం కోసం, ప్రజల కోసం, రాజ్యాంగం కోసం కట్టుబడి ఉంటుంది. ఎంతటికైనా, ఏ పోరాటానికైనా తెగించి ఉన్నామని మరొకసారి మాటిస్తున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఒకప్పుడు భారతదేశం బ్రిటిషర్ల చేతుల్లో ఉంది. స్వతంత్రం తెచ్చుకోవడానికి ఎంతో పోరాటం చేస్తే తప్ప ఇది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ భారతదేశం బందీ అయింది భారతీయ జనతా పార్టీ చేతుల్లో. మోడీ గారు అంటున్నారు, నయా భారత్ నిర్మిస్తామంటున్నారు. మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది, ఏది నయా భారత్? ఏమిటి నయా భారత్? ఆర్ఎస్ఎస్ అజెండాని అమలు చేయడమే మోడీ గారి నయా భారత్. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అవమానించి మార్చాలి అనుకోవడమే మోడీ గారి నయా భారత్. మతం పేరుతో చిచ్చుపెట్టి ఆ మంటలో చలిగాచుకోవడమే మోడీ గారి నయా భారత్. ఒక గోధ్రా అయినా, ఒక మణిపూర్ అయినా వేల మందిని పొట్టన పెట్టుకోవడమే మోడీ గారి నయా భారత్. ఈ రోజుటి వరకు కూడా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించి ఉన్నారు. అదేనా మోడీ గారి నయా భారత్? దేశాన్ని గుప్పెట్లో ఉన్న, వాళ్ళ చేతుల్లో ఉన్న, వాళ్ళ బినామీలుగా ఉన్న బడా వ్యాపారవేత్తలకు దేశ సంపదని కట్టపెట్టడమే మోడీ గారి నయా భారత్. మోడీ గారి నయా భారత్ అంటే దేశంలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయటమా? ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళను, లేకపోతే మోడీ గారిని, బీజేపీని ప్రశ్నించిన వాళ్ళని అక్రమంగా జైళ్లలో పెట్టడం, కేసులు పెట్టడం, లేదా వాళ్ళ మీద ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ని, సిబిఐని ఉసిగొల్పడమే మోడీ గారి నయా భారత్.